చేసి పేరు అయ్యవ కొరకు ఎడతాను బిడ్డ నువ్వు అన్న మాట ప్రకారంగా ప్రపంచమంతరం ఇచ్చిన లోకమంతరం ఆడి వాళ్ళు కోరుకునేది ఏమి కోరికలమ్మా ఏ తల్లైనా తనని కోరుకోదు ముందుగా దైవాన్ని కోరుకోదు బంగుళాల వంతులు ఏ తల్లిదండ్రులు కోరుకోదు బొమ్ము దాపి అన్న వరక తిన్న పర్వాలేదు కానీ కడపన్నాని కన్న మీరు రావాలని ఏ తల్లిన కడప సంతాన్ని కోరుకుంటుందమ్మా అరే నేనే మీ తల్లి చేకుంటలే ఏమి గిట్లని మీ తండ్రి చంద్రాసే రారాదు గిట్లని అవ్వ నువ్వు ఒక్క మాట అంటే ఒక మాట గుర్తొచ్చబిడ్డ ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ అయ్యో ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ గాంధీనగరం గ్రామంలో జరిగేది పండుగ వీటు ఈ మూడెట్ల వారినల్లా చనిపోయినక తండ్రి వీరస్వామి అనుకున్నాడు ఆ తల్లైనా ఐలో అనుకున్నది అమ్మ చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్ని చిన్ని మొగ్గల్లారా చిన్న వీర కన్న తండ్రి ఇంకా తండ్రి వీరస్వామి చిన్న వీర కన్న తల్లి ఆ తల్లి ఐలవ్వ కొడుకులు లేరు నాడో బిడ్డలు లేరు నాడా బుచ్చడు వరగా మా బుచ్చడు మా పలకంలో మా కడుపు వండవాలి కన్న పేరు రాని కొడుకులో కొడుకులాడు కోడి పూయాలు చేసి బిడ్డలో బిడ్డలలో కోడి పూయాలు చేసి తండ్రి వీరస్వామి తల్లి అనుకున్నదమ్మా కడబండారే కన్న పేరు వంశ బాధలు కొడుకున్నారే అగొంగ పలక వెత్తి పాడే బిడ్డలు ఉన్న నాది కోడి పూజ చేసి అమ్మ నలుగురు కొడుకులగాను నలుగురు కొడుకులగానే ఆ కొడుకులు కలిగిన నాడే కొడుకులే బంగారం అన్నరా నలుగురు కొడుకుల తోట బిడ్డలు ఆ బిడ్డరాని అమ్మ నలుగురు బిడ్డల గాని బిడ్డలు కలిగిన నాడు బిడ్డలే బంగారం అన్నరా అరే కడుపు నిండా కనుకున్నా నాకు నలుగురు కొడుకులు నాకు నలుగురు బిడ్డలు అయ్యో ఏ తల్లికైనా ఏ తండ్రికైనా పిల్లలు లేనాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఎట్లా బతకాలన్న బాధలమ్మా అయ్యో నాకు గుంపెడు పిల్లలు ఎట్లా బతకాలి తల్లి వీరస్వామిగా తల్లి ఎట్లా కోదలు చేసుకున్నారమ్మా అయ్యో ఈ పిల్లల కొరకు వాళ్ళు భార్య వర్గాలు వారు నడుముకు చుట్టుకొని మొయ్యి రాళ్ళు రప్పాలు మోసి బాబులు పంటాలు తీసి కళ్ళు పెద్ద ఎదుకొని కడుపు చిన్నది వేసుకొని నాకు నలుగురు వీడి పిల్లలు పేరు నా నలుగురు కొడుకులు పేరు నా పిల్లలు నాకు దైవం ఇక్కడ పంట కట్టుకొని సాధు సంబంధించుకున్న కనుకున్న కన్న తండ్రి అయ్యో కాకి కొట్ట గుండరాది గజ కొట్ట గుండరాది ఇవాళగా కనుకున్న కన్న తండ్రి వీరస్వామి ప్రాణం ఆ తండ్రికి ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా భూములాది కత్తిరియా జాగరాది కత్తిరియా అవరా అయ్యో ఆ ఎండాదికి రాలే బంగారం అదికి రాలే విలు ఒడ్డుకొని అన్ని జీవులు పోయి ఆ తండ్రి చక్కని వీరస్వామి ఉన్న ప్రాణం పొంగ ఎవరాది కచ్చనమ్మా ఓ భార్య మనది నాటి రుణ వల్ల
కన్ను పెడుతుందో పెట్టురావా కొడుకులు మాటన్నాడా నన్ను పెట్టని నాడు నా భర్త వీరస్వామికి తవ్వనత్తడో ఇంకా తవ్వనత్తడో నా భార్య కన్న ఎందుకు పెడితే అడిగి పెట్టి పోతామని అవ్వా ఇట్లా కూర్చొని ఎక్కడుండే వడిగా వస్తానే అన్నవాడికి పెట్టిపోతానా పెట్టినా నంబు ఉండవన్న చోట ఉండవా పెట్టిన వాళ్ళతో ఇకైతే చూడరాను మరి కొడుకు వీరన్నా మరి కొడుక రవన్నా ఇప్పుడల్లా నువ్వు కొడుగా ఊరు కొడుక రవన్నా మీరు చిన్న నాడు కొడుకులారా నాకు నలుగురు కొడుకు కొడుకు నేను సంబరపడ్డా మనసంలో పడ్డ నాడు కొడుకు నాకు నలుగురు కొడుకులు నాకు సంబరంగా అడుగుకుంటారు నీళ్ళు వస్తున్నాడు నా కొడుకులు సంబరంగా కోటి కళ్ళగన్న కొడుక ఇద్దరు కొడుకులు అనుకోని కొడుకు ఎత్తిన నా కొడుకు పట్టవేమి దుఃఖి వాళ్ళ నా పండుగలరా రవి నీ ఇద్దరు కొడుకులు మా పెదబాబు ఉన్నాడు మా చిన్న బాబులు ఉన్నారు మా మేనత్తలు మీరమావులు మా చుట్టాలు బాంధవులు మా బలగ మందలు కానొత్తాళ్ళు మాకవ్వలేదా మాకు బాబు ఏదా మేము ఏ దేవుడికి ఏ దొంగతనం చేద్దామా మా బాబులతో మా బాబు మాకుంటే మాకెంత సంబరం నీ కొడుకులు కొడుక కొడుక మా బాబు అంతా వీసడల్ల చూద్దా మంది ఒక మూడు పట్టెలుడనా ఇప్పుడు నువ్వు ఉంటే రావన్నా కమ్మలతోని పాటుగా నా కొడుకో అన్నతోని పాటుగా పోనా మన బాబు పండుగ అని కొడుకో నా పండుగ ఎత్తు పోనా పిండాలు బాగిలు ఇవ్వనా కొడుకో కోటన్నా ఊరి కొడుక సమ్మన్నా ఊరి కొడుక సదన్నా కొడుక నా బాకి చేరే పోనా నారణం చేరే నా కొడుక అక్కలుంటారు బయలం అన్నడవా చెల్లెలుంటారు బయలం అన్నడవా వీరన్నా మా వీరి పరమంతా నీ మీద పెడతాన కొడుక ఇంటి పెద్ద కొడుకు బుద్ధిమంతుడైతే ఇల్లు బాగుపడుతుంది అంటారు రాము తండ్రి లేని పేరు తండ్రి అయినా నువ్వే పెద్ద బాబు అయినా నువ్వే కొడుక బిడ్డ కలవా ఓ బిడ్డ కలవా బిడ్డ రచితవా మీరు ఆడపిల్లలైనా బిడ్డలారా ఏ పండుగ వచ్చిన నా వీడో మీరు మీ పిల్లలందరూ బతుకమ్మ పండుగ వచ్చిందంటే నా వీడిలో మీరు మీ పిల్లలంతా చిలకల గుంపులో నీరు మంచంలో వండిన మంచం చుట్టూ కూర్చొని ఓనైనా వీరరాయి
నవ్వుకి సీర కొనవా నాయన నాకు గాజులు కొనవా కొండంత పండుగ బాబాని నా మీద కావర పడతీరా కావరాలే పోతాయి ఉన్నాయా ఇవాటి రోజు నుంచి అన్నసేది సీరలు విడనారా అయ్యసేది అన్న ఆగరాయే అన్నసేది అన్నారే విడలో కొడలా లక్ష్మవ్వ ఓ కొడలా సుజాతవ్వ ఇప్పుడు అన్న నువ్వు ఉంటే బిడ్డ నా బిడ్డల పైన నీ చేతుల పెడదనా ఓ కొడలా సునీతవ్వ ఇయా నా బాగి రేపు తమిళతో ముగ్గురు కోడల దగ్గర పిలిచి కొడలా రేణుకవ్వా ఓ కొడలా లతవ్వా బలగవుల నా బాగి దాన్ని విడలని అందరి చేతుల్లో పెట్టి అల్లుడా లక్ష నరసయ్య అయ్యా ఇప్పుడు అన్నాను మా మామ పండుగ అని అయ్యా ముందు నడిసి పండుగ ఏతు కొడుకులు పైలా అని చెప్పుకుందో బిడ్డల పైలా అని చెప్పుకుందో అల్లుడా పెద్ద పోషయ్య అల్లుడ భద్రయ్య ఓ అల్లుడా భద్రయ్య ఓ అల్లుడా రామయ్య అందరికీ మాట చెప్పి చక్కడిగా తండ్రి వీరసాయి అందరికి ఒప్పగింతలు చేసి కనుకున్న తండ్రి ప్రాణం ఏంటంటే కనుకున్న కన్న బిడ్డలు కొడుకు బిడ్డలు కన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు బిడ్డలు తలదేవుల్లో కూర్చొని ఆడు విలగన్లు కళ్ళు ఇచ్చినప్పుడే నాడు విలగన్ల కళ్ళు కలిపిన ఆ తండ్రైనా వీరస్వామి వినబడ్డప్పుడే అయ్యయ్యో నావిడో ఇలాంటి దుఃఖాలు ఉంటాయని ఇప్పుడు మా వచ్చే కోడి పిల్లకైనా తల్లి కోడి దగ్గర ఉన్నారంటారు నీ అయ్యా నీకుంటే ఈ ఒక్క నీ అవ్వ నీకుంటే అడవిలైన పెళ్లి చేసినట్టుగాండి వన బిడ్డ అవ్వంటే అవ చేతులేం లేకుండా బిడ్డ దగ్గరికి వచ్చి బిడ్డ పడవని పొంగులు ఉన్న కొత్త గడ దీపాలే కొనుక్కో పడవనుకో బిడ్డని కాలువకి సాగదు బిడ్డ నీ అవ్వ నీకుంటే నిన్ను దాగా నమ్మునా లేకున్నా అయ్యున్నా అయ్యో నా బిడ్డ అవ్వలేదు బిడ్డ మొత్తం పండే కొనుక్కునే పదే కొనుక్కునే తన చేతి లేకున్నా పక్కింటి కాడ 10 కొత్తలు పదవికి చేయండి బిడ్డ అవ్వలేదు పిల్ల అవ్వ పండే కొనుక్కో పదే కొనుక్కో బిడ్డని పొంగులో కొత్త కట్టి అవ్వ తండ్రిని పిల్లగాళ్ళు పిల్లలు దాగా నమ్ముతారు బిడ్డ నీ తండ్రి నీకున్నా నిన్ను దాగా అవ్వ ప్రేమ నీకైనా నీకు బాకీ గత మీ తండ్రి మీ కలుపుకి సాగదోసుకున్నాం బిడ్డ నువ్వు తండ్రైనా మీవే తల్లివైనా నీవే ఏడుతున్నా తండ్రి ఇదిగాడు బిడ్డ నువ్వు నా కాలు మొక్కుతూ నాకు అన్నం వెళ్ళది ఎన్ని రోజులు కొన్నా మేము మాటకు తిన్నావు నీ కాలు మొక్కటల్లా ఏడిగా బిడ్డ బిడ్డకు చెప్పినమ్మా కన్న ప్రేమల కన్నా సాదుకున్న ప్రేమ పాడువాడా సాదుకున్న ప్రేమ బహు గొప్పదన్నారు పెద్దలు చెల్లెంటో తీసుకెళ్ళి
జిగాలు తల్లిదండ్రుల పూడలు చూపెట్టింది మరి ఆ బిడ్డ నామాలదేవి కన్నీరు మున్నీరు పెట్టి మరి వదిన వేదన్న నిన్న బిడ్డ నామాలదేవి సందడి పుస్తకాలు పట్టుకొని బడికి పోతుంది ఇంటికి వస్తా ఎవరయ్యా సావట్ట కూసున్నా ఇక తోడ పుట్టిన అన్న చూడు నాయత్తు చెల్లి అవుతాను అప్పుడే అంటారమ్మ ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉందని అడిగే తల్లిదండ్రికైనా నెత్తిలోన కుంపడందనమ్మా మరి నా చెల్లెకు మాత్రం పెళ్లి చేసినంగా మరి భూమి మీద తండ్రి ఉంటే ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉండని ఆరాటపడి నా తండ్రి నా చెల్లె పెళ్లి చేయకుండా మరి ఎంతమంది ఏమంటారు పెళ్లి చేయాలి మరి పెళ్లి చేయాలి కానీ నాకు తగిన పిల్లగాడుగా ఊళ్ళ పంటు పోయి అందమైన పిల్లగాని కులాడి కత్తను అనుకున్నాడు అప్పుడు ఆ చెల్లెతోడు చెప్పిన కర్మ ఎట్లా ఉండను ఇక చెల్లె కూడా పట్టుకున్నాడా ముందుకు మూడు అడుగులు ఎత్తాడు ఎడవన పల్లి వాళ్ళకి కూడా చదువుతున్నాము తెలుసుకున్న రాదు కాదన్న లెక్కపతి రాదు రాదుల్లా రాదు రాదుల్లా లెక్కపతి రాదులా తిండికి లేదు ఉందామంటే ఇల్లు లేదు కట్టగొమ్మల కమ్మలాది కూడా చేసుకొని బర్రె పనుల గొడ్లు పట్టుకొని కాంతోరి మాంతోరి కట్టు కట్టి కట్టెలు కొట్టిగా మరి ఉత్తరగిరి పట్టణం గట్లో కట్టిన అమ్మ పట్టేనా అలలే వృక్షపాతి రాదా భిక్షపతిరాజు అడవి ఏరుకొని గొడవలతోని కట్టెలు కొట్టుకొని కట్టెల మోపు కట్టుకొని తల మీద పెట్టుకోబోతాడమ్మా అయ్యా కట్టెల బాబు ఎత్తుకున్నాం అట్లా కూడా ఊరు ఎవరు నాయన అయ్యో నాయన అట్లా ఒకటే ఊరు అది ఉత్తరగిరి పట్టణము ఉత్తరగిరి నగరం
ఏలే అధిపతి ఎవరు? ఏదే అధిపతి ఎవరన్నారు? ఆ ఉత్తరగిరి ఎవరు మిగిలేదు, నేనే రాజాకు రాదండినా. రాజాకు రాజు అయితే నడువులే మంత్రంగా పుట్టుపాలు పొట్టు సబడి ధర్మాన్ని చేయగట్ట కట్టి తలకు మనకిడం పెట్టుకొని రాజ్యమేళగాని ఈ బుచ్చిగాళ్ళ లెక్క కట్లు కొడుతున్నాయి ఏంది అడవికి వచ్చంటారు కావచ్చు. కానీ కులం తప్ప చెప్పుకోవచ్చు, ఒకని ఉట్టి ఒకని పేరు చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ. అయ్యా ఉత్తరగిరి నవరమే లేదు, నేనేనయ్యా. నీ పేరు? భిక్షపతి రాదు. భిక్షపతి మారా గప్పుడు అనుకున్నాడే లక్షపతి రాదు అనుకున్నాడు. కట్టెలు అమ్ముకోని కాలం వెళ్ళదిస్తాను. అవునవును. ఊరిలో అధిపతి ఎవరంటే నేనే ఊరిలో అధిపతిని మరి కట్టెలు అమ్ముకొని కాలం వెళ్ళదిస్తున్న భిక్షపతి రాదన్నప్పుడు లక్షపతి రాదనుకున్నాడమ్మ. లతల తిరుమంతుడన్న బిరుదు నాకున్నది, కోట్లాది ఆస్తి, లక్షలాది డబ్బు, భూములు దాగుడు 4 రాజ్యాలు నమ్మకొండ భూములు 76 దేశాలు 66 గ్రామాలకు పేరు పక్కన చెందిన వాడు లక్షపతి రాదన్న. లక్షపతి రాదన్న బిరుదు నాకున్నానంటే ఈ బుచ్చగానికి ఇచ్చి పెళ్లి చేస్తామా చెయ్యి. బుచ్చగానికి ఇచ్చి పెళ్లి చేస్తే వీడు ఏడ కూర్చోమంటే ఆడ కూర్చుంటాడు. రూపాయి కూడా అడగడు, వరకట్నం అడగడు. ఆడ కూర్చోమంటే ఆడనే కూర్చోవాలి, లేమంటే లేవాలి. నేను చెప్తా ఇనటోడు కావాలి నా ఇంటి అల్లుడు. అయ్యా భిక్షపతి రాజా, ఏమిటయ్యా ఇంతకు నన్ను అడుగుతున్నావు? నీదే ఊరు నాన్న? ఊరు మాత్రం అనగా లాలకపురిపట్నం ఏలే అధిపతి లక్షల శ్రీమంతుణ్ణి కోటీశ్వరుణ్ణి. అయ్యా నాకు 10 అన్నులు లేరు, 10 అక్కలు, 10 చెల్లెలు, ఒక్క చెల్లె ఉలరాని ముచ్చు, ఏకైక పుత్రికలు, ఒక సుకుమారి. నా చెల్లె నామాలదేవి పెళ్లి చేస్తా కానీ వీడు కైట్లు అనుకున్నట్టు మళ్ళీ కుయ్యి అని రవ వీడు ఏడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి. చెల్లె పెళ్లి ఘనంగా చేయాలి. ఒక్క చెల్లె నాచుకోనికి ఇచ్చినా రే బామ్మర్ అంటాడు. వాడు వస్తే నేను పురుషులకి వెళ్ళి లేవాలి. లక్ష శ్రీమంతునైతే వాడు సగం రాజ్యం మంచుకుపోతుంది నాకు అన్న. వాడు అడగద్దు, నా చెల్లి అడగద్దు, ఇంతకి లేక గవ్వద్దు, చెల్లె పెళ్లి చేయాలి. అయ్యా నాకు మరి 10 అన్నులు లేరు, 10 అక్కలు లేరు, ఒక్క చెల్లి నచ్చిన నామలదేవి నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. ఎంత మాట లక్షపతి రాజా, నీ చెల్లి నామలదేవి ఇచ్చి నాకు పెళ్లి చేస్తున్నావని నేను బతుకుడా ఇంత మంచి. నీ చెల్లిచ్చి పెళ్లి చేస్తే నేను ఏం పెట్టి పోదన వేయాలనా? పొద్దుంటే మాపు లేదు, మాపుంటే మన రేపు లేదు. లక్షపతి రాజా వీడు ఇప్పుడే ఏం పెట్టి సాధనని ఏడుతాడు. పెళ్లి చేస్తారే ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. ఉన్నోడు వేట ఉన్నోడిగా పెట్టిండట, లేనోడు పోయి ఉన్నోడిగా ఇచ్చిండట. అయ్యా పేదోడిని శ్రీమంతుని చేసినోడు వాడు గుణవంతుడు. వీడు ఉన్నోడు పోయి వాడికి పెట్టాడు, లేనోడు పోయి వాడికి పెట్టాడు. కాబట్టి అయ్యా నువ్వు నా చెల్లెని పెళ్లి చేసుకుంటే నువ్వు అవునంగా బతుకుతావు. ఈ కట్టెలు కొట్టులు ఉండదు నీకు. నాకు రాజ్యం ఉన్నది, నాకు దేశం ఉన్నది, నాకు భూములు సాగలు ఉన్నాయి. నీకేలాంటి బాధ లేదు నాయన భిక్షపతి వారా. నా చెడు పెళ్లి చేసుకున్నావు శ్రీమంతునం అవుతావని ఎదురికిచ్చి బుదిరికిచ్చాల నేర్పులు నేర్పిండు. పుచ్చగాన్ని నేతుకున్నరాదు అల్లల్లా నేరలు ముందు కట్టినా బంగుళాల ముందుకే
తాగినవిందయ్యా అది లెక్క అయ్యా ఇక్కడ ఆగినవయ్యా అంటారు వాడు పుచ్చగాడు వాడు శిరవైన నన్ను అరే అనపో అనవా మళ్ళా దాన వీర సూరకర్ర అంతటి కుమరం పులి వాడొక నక్క నేనొక పులి కుమరం భీం కొండ కూర్చోరా చెప్పినయ్యా నా అందాల రాసి అని చెప్తాను నా ప్రేయసి నా బుల్బుల్ పిట్ట బుగ్గలంగి బాబా లక్ష్మీదేవి లక్ష్మీదేవి పాడుగా దీని మంది చెయ్యా నా గండన కూర్చుంది దీని అవలంటే నా గండన కానీ భూమి వేసింది దీని అవలంటే నా గండన కూర్చున్నావు నువ్వు అర్ధంగా కన్నది నా ఉద్యోగం వాచ్యం పొడబాక సారా నీ పిల్లలు దుర్గమ్మకు వస్తాంద్రు దుర్గమ్మ నీకు కాదులేందుకే దుర్గి ఒత్తు కాదు రాని ఎత్తే పలిగిందిరా నలుచుకో ఏ సుధారం పాడుకోవు అరగంట ఎక్కువ అది బుడదత్తే నలుచుకోరానమ్మా అంతేనా లక్ష్మి ఎవర్రా పాడుకోవు మా వాళ్ళు లేడు పో అప్పుడు చిక్కడంగా అప్పటి చికడంగా ఎందుకురా? మీ ఆయన వచ్చినాక మాట ముచ్చట మాట్లాడతారమ్మా మా ఆయన వచ్చినాక మాట ముచ్చట మాట్లాడిపోదు పో నేను కూడా మాట్లాడుతురా నేను కూడా మాట్లాడతారా నేను ఎందుకు మాట్లాడతారా ఏ మీ ఆయన తప్పదు ఎక్కవారు చదువుకొస్తాడు కదా మావాడు ఎప్పుడన్నా మాట్లాడతా అంటే తప్పుపోతే నేను చదువుకొస్తానులా కదా విద్య అంతే వాడు ఎవడో పాడుకోవు ఇంటి ముందరికి వచ్చి అట్ట పోయేటోడు ఇష్ట పోయేటోడు అందరు ఇంటి ముందరికి వచ్చి పిలుస్తారు లక్ష్మి ఏంది ఎవరుల్లా నేనే ఏది మా ఇంటి సాగలే కాదు ఇలా సాగలేక పోరవాడు గట్ట కాదు కానీ పొద్దుగాలేమో పోరగాళ్ళు పోతారు సాయంత్రం ఏమో పెద్దోళ్ళు వస్తారు తెల్లగా సున్నవాసం బువ్వ కాదురా అన్నం ఎత్తారా గా చిక్కుడు చెట్టు కింద చీర చెదలు పట్టిపోతా అదిరా పో ఒక చీర విండుకరా పో వాగుల విండకురా వాగుల విండకరా వాసన వస్తాందో బోరేసి బోర్ కింద విండుకర్రా బోర్ కింద వచ్చినాక ముంగడ పెడతా అచ్చాక పల్లె వేడి వేడి అన్న వేసి చేతికిస్తా వేడి అన్న వేసి వాడు గుడ్డలు ఎత్తా అంతలా అయితే ఉతక సాధ కాకపోతే నన్ను ఎవరైనా చూప పెంచిన పాడు సాంబ నన్ను ఎవరైనా లంజను పెంచబడ సామ్మ అంటాను ఆయన కాలు గజ్జలు కట్టి ఊళ్ళో పోయి వచ్చినప్పుడు మీ అవ్వ అప్పుడు ఇంకా మీ అవ్వ పెద్ద మనిషి కూడా కాదు కొద్దిగా ఆయనగా చెప్తావు మీ అవ్వడు తప్ప ఇంటికి పోయి అవ్వ ఎప్పుడైనా ఏంది మా ఇంటి సాకలైన అయితే బట్టల మూడ పట్టుకొని పోవాలి మా ఇంటి ఆడికదారి గౌలైన కాదు ఇలా గౌలు ఇరకం పోర్రా వాడు ఇలా మూతలు ముత్తాలు ఇరిగిపోను ఇలా కావడ వాద్దాలు ఇరిగిపోను ఏంది బిడ్డ మొన్న మా ఆయనే ఆనకొండ వేయండి బిడ్డ ఆనకొండ కాదు అన్నకొండ హనుమకొండ వేయండి బిడ్డ హనుమకొండ పోతే గౌలైన ఏం చేసిండు మంచిగా బాటిల్ కళ్ళు తీసుకొచ్చి చిలుకోకేసిండు బిడ్డ ఇక మా ఆయన ఇంకా అత్తలేడా ఇవాళ అత్తలేడా వాళ్ళు అత్తలేడా 8 అవుతుంది 9 అవుతుంది 10 అవుతుంది ముసలైన ఇంకా అత్తలేడా మరి వాళ్ళ పోతే వీని పోతే ఉంచుకున్నాడు పాలేరు పోతే ఏమత్తదా అని బిడ్డ అడుసోడు గుడాలు ఉడకబెట్టుకున్న బిడ్డ బబ్బాలు ఉడకబెట్టుకున్న బిడ్డ ఉడకబెట్టుకొని మంచిగా కళ్యామాకు మిరపకాయలు కోసి గింజలు అన్ని తీర్లు వేసి మంచిగా ఉల్లిగడ్డ పోసి మర్ర పోసిన బిడ్డ మర్ర పోసినాక బాటిల్ ముంగడ పెట్టుకున్న బిడ్డ అరసోడు గుడాలు ముంగడ పెట్టుకున్నా ఇక గిలాస మీద గిలాస రాకుండా అరసోడు గుడాలు ముక్కిన బిడ్డ రాత్రి 12
గంటలు కలుపుకున్నది బిడ్డ గడగడ గడగడ గడ ఊరు ఊరు ఊరినట్టు మెరుపులు మెరిచినట్టు రైలు బండి పట్టాల వికెళ్ళి వేయనట్టు